జగన్ లాంటి ప్రతిపక్ష నేత మనకు ఉండటం దురదృష్టకరమని అన్నారు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో జగన్ పేరు పలకటం కూడా అపవిత్రమేనని అన్నారు. ఒక ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు కామినేని. గుర్తుంచుకోండి, చంద్రబాబు నాయుడు గారు నాకో మీకో కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి ముఖ్యమంత్రి. ఆయన్ని గౌరవిస్తేనే మన గౌరవం నిలబడుతుంది. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఎంత రాజకీయాలు ఎంత నీచంగా అయిపోయినాయో ఒకసారి చూడండి. మన ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు ఆంధ్రుల పౌరుషం అంటే ఏంటో తెలిపిన రామారావు గారు అంజయ్ గారిని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో ఏదో అన్నారని అందరూ బాధపడ్డారు, మన ముఖ్యమంత్రిని అన్నారని. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని చెప్పుతో కొట్టాలని మాట్లాడుతూ అంటే అసలు ఏం మాట్లాడాలో కూడా తెలవట్ల. వ్యక్తుల పేర్లు చెప్పగలదు, ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రం తిరుపతిలో అట్లాంటి వ్యక్తుల పేరు కూడా చెప్తున్నారు. అది దురదృష్టం. అట్లాంటి ఈ రాజకీయాల్లో ఈ డెమోక్రసీలో ఉన్న గొప్పతనం ఏంటంటే అది నిజంగా గొప్పతనం. పేపర్ అమ్ముకునే వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం, ఒక స్కూల్ టీచర్ కొడుకు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు, ఒక టీ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు మోడీ గారు. కానీ రాష్ట్రాన్ని దోచుకున్నాడు కూడా అధికారాలకు వస్తున్నారు. దురదృష్టం. అట్లాంటి వ్యక్తులు నేను అంటున్నాను, ఎవరికైనా సరే లక్ష్మణ రేఖలు ఉంటాయి. యూ షుడ్ నాట్ క్రాస్ యువర్ లక్ష్మణ రేఖలు, లేకపోతే ప్రజలు మనని చీగొట్టే పరిస్థితి వస్తుంది. దయచేసి అందరూ, ఎందుకంటే దేనికైనా లిమిట్స్ ఉన్నాయి. లక్ష్మణ రేఖలు లేకోకుండా ఒక ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి, మనం ఎక్కడికి వెళ్ళినా మన ముఖ్యమంత్రి, అదేదో ఒక తెలుగుదేశానికో లేకపోతే బీజేపీకో కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మందికి ముఖ్యమంత్రి. ఆయన పట్టుకుని ఈ రకం మాట్లాడతాం నిజంగా ప్రజలు ఏ రకంగా ఖండించాలంటే ఇంక మాటలతో కాదు, అదే కొందరు అరాజకులు వాళ్ళ జీవితం అంతా అరాజకంగానే గడిచిపోతుంది. అట్లాంటి వ్యక్తులు కూడా ఈ డెమోక్రసీలో అవకాశం వస్తుంది. ఇవాళకైనా మార్పు రాకపోతే ఆయన ఏదైతే అన్నాడో అట్లాంటిది జరగటానికి కూడా అవకాశం ఉంది ఆయనకి.